ఒక మనిషిని చిన్న చూపు చూస్తే అతను మౌనంగా వెళ్ళిపోతాడు అనుకుంటాం. కానీ అదే మనిషి ఒకరోజు దేశం మొత్తం న్యాయం ఎలా ఉండాలో రాసేస్తే, అవమానాలు ఎదుర్కొన్న ఒక బాలుడు ఒక దేశానికి గౌరవం నేర్పిస్తే, ఆ బాలుడు మరెవరో కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ జీవిత కథ అంటే అది కేవలం ఒక వ్యక్తి ప్రయాణం కాదు, ఒక సమాజం ఎలా మారిందో చెప్పే శక్తివంతమైన గాథ. 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మహూలోలో జన్మించిన అంబేద్కర్ చిన్నప్పటి నుంచే కుల వివక్ష అనే కఠిన నిజాన్ని ఎదుర్కొన్నాడు. స్కూలుకు వెళ్తే క్లాసులో కూర్చొనివారు, నీళ్లు తాగాలంటే ఇతరులే పోయాలి, అతన్ని తాకితే అశుద్ధమవుతుందనే భయంతో అందరూ దూరంగా ఉండేవారు. ఆ సమయంలో ఒక చిన్న బాలుడి మనసులో ఈ అవమానాలు ఎంత గాయపరిచాయో ఊహించండి. కానీ అదే గాయం అతనిలో ఒక అగ్ని రేపింది. ఆ అగ్ని నుంచి నేను మాత్రమే కాదు, నాలాంటి వాళ్ళందరికీ న్యాయం కావాలి అన్న సంకల్పం పుట్టుకొచ్చింది. అంబేద్కర్కి చదువు అంటే ప్రాణం. పేదరికమున్నా, అవకాశాలు తక్కువైనా అతను ఆగలేదు. బరోడా రాష్ట్రం ఇచ్చిన స్కాలర్షిప్తో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చదివి తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నత విద్య సాధించాడు. విదేశాల్లో చదివినప్పుడు అతను ఒక కొత్త ప్రపంచాన్ని చూశాడు. అక్కడ మనిషి కులం, మతం కాదు, ప్రతిభ ఆధారంగా గౌరవిస్తారు. అదే ఆలోచనతో తిరిగి భారతదేశానికి వచ్చాడు. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం మారలేదు. అవే అవమానాలు, అదే అన్యాయం. ఇది ఇలా కొనసాగకూడదు అని అప్పుడు అంబేద్కర్ నిర్ణయించుకున్నాడు. దళితుల హక్కుల కోసం, సమానత్వం కోసం అతను అనేక ఉద్యమాలు చేశాడు. మహాడ్ సత్యాగ్రహం ద్వారా ప్రజలకు నీటి హక్కు సాధించేందుకు పోరాడాడు. అస్పృశ్యత అనే వ్యవస్థను ఛేదించడానికి, సమాజాన్ని మార్చడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. శిక్షణ పొందండి, కలిసి ఉండండి, పోరాడండి అన్న అతని పిలుపు లక్షల మందికి దారి చూపింది. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత కొత్త దేశానికి ఒక బలమైన రాజ్యాంగం అవసరమైంది. ఆ బాధ్యతను ఎవరికివ్వాలి అన్నప్పుడు అందరూ ఒకే వ్యక్తిని గుర్తు చేసుకున్నారు, ఆయనే అంబేద్కర్. రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్గా నియమితుడైన ఆయన రూపొందించిన భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, గౌరవం కల్పించేలా రూపుదిద్దుకుంది. అది కేవలం చట్టాల సమాహారం కాదు, సమానత్వాన్ని స్థాపించేందుకు నిర్మించిన మహత్తర పునాది. అంబేద్కర్ వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో మలుపులున్నాయి. అతను మొదట రామాబాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె అతనికి కష్టకాలంలో అండగా నిలిచింది. తరువాత ఆమె మరణం అతన్ని ఎంతో బాధపరిచింది. తరువాత సావితాబాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె అతని ఆరోగ్యాన్ని చూసుకుంది. జీవితంలో ఎంత ఎదిగినా తన లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడూ మరచిపోలేదు. అంబేద్కర్ చివరి దశలో బౌద్ధ మతాన్ని స్వీకరించడం కూడా ఒక పెద్ద సంస్కరణాత్మక నిర్ణయం. 1956లో లక్షలాది మంది అనుచరులతో కలిసి బౌద్ధ మతంలోకి మారడం ద్వారా సమానత్వానికి కొత్త మార్గాన్ని చూపించాడు. అదే సంవత్సరం డిసెంబర్ 6న ఆయన కన్ను మూశాడు. కానీ అతని ఆలోచనలు, అతని పోరాటం, అతని కలలు ఇవన్నీ ఇంకా జీవిస్తున్నాయి. ఈరోజు మనం అతన్ని భారత రాజ్యాంగ నిర్మాతగా గుర్తిస్తున్నాం. కానీ అతను కేవలం రాజ్యాంగ రచయిత కాదు, ఒక విప్లవం, ఒక ఆలోచన, ఒక మార్పు. చిన్నప్పటి అవమానాలను ఓ శక్తిగా మార్చుకుని ఒక దేశం భవిష్యత్తును తీర్చిదిద్దిన మహానుభావుడు. ఇవి అంబేద్కర్ గురించి తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే. మరిన్ని విషయాలతో మరెప్పుడైనా కలుద్దాం. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు 9+ న్యూస్. దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.